హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా అంటే హెయిర్ కేర్కి సంబంధించిన ఒక హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్ ఆల్రెడీ ఉంది, చూడండి. లేకపోతే ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, వింటర్ కాదు, రైనీ సీజన్లో హెయిర్ అంతా వెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. హెయిర్ హెయిర్కి బెస్ట్ టిప్ ఇది. కన్ఫామ్గా 1 మంత్లో 1 టైం ఖచ్చితంగా ఇది యూస్ చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది. హెయిర్ లాస్ అంతా తగ్గుతుంది. అలాగే కొంచెం పొడవుగా కానీ హెయిర్ అనేది పెరుగుతుంది. ఓకేనా. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఒకే ఒక కప్పు కాదు, ఒక స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే నా హెయిర్కి ఇదే సరిపోతుంది. దీనికి 2 వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. మరిగించినప్పుడు మనకి వాటర్ అనేది ఇట్లా కొంచెం మరిగిన తర్వాత గమ్ముగా వస్తుంది కాబట్టి ఒక కప్పే అవుతాయి వాటర్ మొత్తం మరిగిన తర్వాత. అందుకని చెప్పి నేను 2 కప్స్ వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను. బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత అట్లని గట్టిగా మరిగించినామనుకో మళ్ళా ఫిల్టర్ చేయడానికి మనకి కష్టమైపోతుంది. కాబట్టి ఫిల్టర్ చేయక ముందుగానే మరిగించుకోవాలి. అంటే గట్టి పడక ముందుగానే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మరిగించుకోవాలి. చూడండి, ఇట్లా ఫస్ట్ ఇట్లా వస్తుంది. ఇంకొంచెం అయితే మనం ఫిల్టర్ చేసుకునేద్దాము. తర్వాత ఆ ఫ్లాక్ సీడ్స్ని కూడా కొంతమంది ఇట్లా మిక్సీ జార్కి వేసి సాఫ్ట్గా అవుతుంది, ఫేస్కి అలాగే హెయిర్కి అప్లై చేసుకుంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు నేను నార్మల్గా ఈ మరిగిన ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ నుంచి వచ్చిన ఆ సాఫ్ట్నెస్ జెల్ని మాత్రం తీసుకొని నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను. వేడిగా ఉండేటప్పుడు అప్లై చేయకూడదండి. బాగా కూల్ అయిపోవాలి మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకునేద్దాము. ఇట్లా స్ట్రైనర్ ఒకటి ఉంటే తీసుకొని ఫిల్టర్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మరిగింది చూడండి, ఇట్లా వాటర్గా ఉన్నప్పుడే తీసుకునేస్తేనే మనకి ఇట్లా ఫిల్టర్ అవుతుంది. లేకపోతే గమ్ముగా అయ్యి అసలు ఫిల్టరే అవ్వదు. కొంచెం అది చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి. చూడండి, ఆరిన తర్వాత యాలోవెరా లాగా మనకి ఈ విధంగా వస్తుంది. ఇలాంటప్పుడు ఆరిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. చల్లగా అయిపోయిందండి ఇది. చూడండి, అసలు కాలనే లేదు, చల్లగా కూల్గా అయిపోయింది. దాన్ని ఇప్పుడు అప్లై చేసుకునేస్తున్నాను హెయిర్ మొత్తానికి. ఇలా అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ అలానే పెట్టుకొని ఇంకా హెడ్ బాత్ చేసేయడమే. అప్పుడు షాంపూ ఏం కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. యూస్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మన నార్మల్ రెగ్యులర్ షాంపూ ఉంటుంది కదా, అది యూస్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుంది. 1 మంత్కి ఒకసారి ట్రై చేయండి. మనకి నార్మల్గా కానీ ఇట్లా పర్పుల్లో కూడా దొరుకుతుంది ఇది జెల్ అనేది. ఒకసారి చూడండి. నేను మొత్తం అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసేసి నాకు ఇట్లా వింటర్ కానీ రైనీ సీజన్ కానీ వచ్చినప్పుడు హెయిర్ లాస్ బాగా అవుతుంది. అందుకని చెప్పి ఇలా అప్లై చేస్తున్నాను. 1 మంత్కి ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, పోయి ఒక 15-20 మినిట్స్ అయిపోయింది. హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. చూపిస్తాను మీకు. ఈ రోజుకే రిజల్ట్ ఉండదు, నెక్స్ట్ డేకి బాగా రిజల్ట్ ఉంటుంది. సాఫ్ట్ ఉంటాయి, హెయిర్ అంతా బాగుంటాయి. చూపిస్తానండి. కొంచెం ఆరిన తర్వాత నన్నైతే చాలామంది హెయిర్ కట్ ఇంకా 3 ఇయర్స్ అవుతా ఉన్నా కూడా హెయిర్ కట్ చేయండి అని ఇదే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు. అందుకే
గ్రో అవ్వలే నా ఛానల్, లేకపోతే ఎప్పుడో గ్రో అయ్యి ఫస్ట్ పేమెంట్ అన్న తీసుకుంటా. 4-5 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఒక పేమెంట్ కూడా తీసుకోలేదు. కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మన వీడియోస్ అన్నీ చూడండి, ఎంత బాగుంటాయో. చాలా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే హెయిర్ గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి, తిరుమల వీడియోస్ ఉన్నాయి, తర్వాత ఫుడ్ బ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి, ఫ్యాషన్ బ్లాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా ఫాలో అవ్వరు అన్నమాట. చూడండి, హెడ్ బాత్ చేసేసిన తర్వాత హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది హెయిర్ అనేది. నాకు ఇప్పుడు కొంచెం లాంగ్ హెయిర్ వస్తుంది, దీన్ని కూడా కట్ చేయమంటారు. ఇంత సాఫ్ట్ వస్తుంది, రేపటికైతే ఇంకా సాఫ్ట్ ఉంటుంది హెయిర్ అంతా. కంపల్సరీ ట్రై చేయండి. ఎవరికన్నా హెయిర్ లాస్ అవుతున్నా, కొంచెం పొడవుగా హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, ఓకేనా. అలాగే ఇప్పుడు వచ్చి క్రికెట్ సీజన్ అండి. ఇది ఎప్పుడో బ్లాగు ఇప్పుడు పెడుతున్నాను నేను, కొంచెం యాడ్ చేసి, ఎందుకంటే నా చేత వీడియోస్ ఉన్నాయి అందుకని యాడ్ చేసి పెడుతున్నాను. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనమాట. అసలు ఈరోజైతే వర్షం కూడా పడుతుంది బయట, ఫుల్ అట్లే వడగళ్ళు వాన పడింది. ఆ వీడియో కూడా తీశాను, డిలీట్ చేసేసాను. నాకు తెలియకుండానే డిలీట్ చేసేస్తున్నాను, అది పెడదాం అనుకున్నాను కానీ ఫుల్ వర్షం పడిందండి ఈరోజైతే. ఇంకా మేమైతే ఐపీఎల్ చూస్తున్నాం అన్నమాట. నాకు అసలు ఐపీఎల్ అని కూడా తెలియదు, లాస్ట్ ఫైనల్ అని. నార్మల్గా ఐపీఎల్ రోజు వస్తూనే ఉంటుంది కదా, అట్లా అనుకున్నాను. ఫైనల్ మ్యాచ్ అని తెలియదు. ఇంకా ఫైనల్ అనే కొందకి ఇంట్రెస్ట్గా కూర్చున్నాను అనమాట, చూద్దామని చెప్పి. ఫైనల్కి ఇంకా విరాట్ కోహ్లీ వాళ్ళ టీం కూడా వచ్చింది కాబట్టి ఆర్సీబీ గెలవాలని చెప్పి కూర్చున్నట్లే. ఇంకా నైట్ 2 అయ్యిందండి, నైట్ 2 వరకు చూస్తూనే ఉన్నాను నేనైతే. మేము ఫుడ్ కూడా తినలేదు మేమిద్దరు. ఇది అప్పుడు వీడియో కాబట్టి ఈ క్లిప్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే పిల్లలు ఊరికి వెళ్ళున్నారు హాలిడేస్కి, మేమిద్దరే ఉన్నాము. మేము 2 వరకు చూస్తూనే ఉన్నాము. అసలు ఎంత బాగా ఈసారి అయితే ఎంత బాగా చేశారో ఫైనల్కి. ఆ డెకరేషన్స్ అవి ఫస్ట్లో అయితే ఒక సాంగ్స్ వేశారండి, మన ఏమంటారు, మన ఇండియా డివోషనల్ గురించి, శివుడు గురించి సాంగ్స్ వేశారు. బాబా కళ్ళు సరిపోలేదు, అంతా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం అంట ఇట్లా చేయడము, ఎంత బాగుండిందో. ఐపీఎల్ అందరూ చూసి ఉంటారు కదా, ఈసారి కూడా ఆర్సీబీయే గెలిచింది, కప్పు నమ్దే. 2 సార్లు కంటిన్యూగా ఆర్సీబీయే గెలిచింది. ఎంత హ్యాపీ అనిపించిందో నాకు, ఎందుకంటే విరాట్ కోహ్లీని చూస్తే కొంచెం బాధ అవుతుంది. చాలా కొన్ని సంవత్సరాల నుంచి కప్పు కోసం వెయిట్ చేసి ఫస్ట్ కప్ వచ్చేదానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. సెకండ్ కప్కి ఒకే 1 ఇయర్లోనే వచ్చేసింది సెకండ్ కప్. అది అనిపించింది. 2 వరకు కప్పిచ్చేంత వరకు చూస్తూనే ఉన్నాం మేమైతే. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, మన ఛానల్లో కూడా రీల్ పెట్టాను అనమాట. కానీ ఈ వీడియో పెట్టడానికి నాకు ఇన్ని మంత్స్ అయ్యిందనమాట. ఈరోజుకి ఈ వీడియోని
మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.